హలో ఫ్రెండ్స్, ఈరోజు రెండు స్పెషల్ డేస్ ఉన్నాయి. ఒకటి శ్రీరామనవమి అయితే, రెండు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క బర్త్డే. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి, అదేవిధంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి హ్యాపీ బర్త్డే. మరి మీలో ఎవరైనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ చూస్తుంటే కింద అయితే హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్ది భయ్య. ఇక మార్నింగ్ పెద్ద నుండి ఒక గ్లిమ్స్ అయితే వచ్చింది భయ్య. ఆ గ్లిమ్స్ చూసినట్టునే నేనైతే షాక్ అయిపోయాను. అది ఏఐఆ రియల్లా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నాకైతే చాలా టైం పట్టింది భయ్య. ఎందుకంటే ఎప్పటి వరకు పెద్ద నుండి వచ్చిన గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్ కానీ రామ్ చరణ్ చాలా బక్కగా కనిపించాడు, ఒక కుర్రోళ్ళ కనిపించాడు. కానీ ఈ దీంట్లో మాత్రం పైన వాళ్ళ కింద కనిపించాడు భయ్య. నేను ఈ టీజర్ చూసినట్టునే షాక్ అయిపోయాను. ఈ మధ్యకాలంలో ఏ వీడియోలు చాలా వస్తున్నాయి. మరి ఇది ఏఐఆ రియల్లా అని కన్ఫర్మ్ చేసుకుంటే ఫైనల్గా ఇది రియల్ అని తెలియదు భయ్య. ఇంతకుముందు చాలాసార్లు మనం రామ్ చరణ్ సిక్స్ ప్యాక్లో అయితే చూసాం, కానీ పైల్వాన్ కింద అయితే చూడలేదు. ఎగ్జాక్ట్గా శ్రీరామనవమికి ఏదైతే టీజర్ దించాలో బుచ్చిబాబు డైరెక్టరు అదే టీజర్ దించాడు భయ్య. మరి ఈ టీజర్ని చూసిన వెంటనే నాకు ఏమనిపించిందంటే, తన బలం ఏంటో తనకు తెలియని ఆంజనేయులాగా రామ్ చరణ్ అయితే కనిపించాడు భయ్య. మరి నాకు తెలిసి దీంట్లో రామ్ చరణ్ డబుల్ క్యారెక్టర్ ఏమో అనుకుంటున్నాను, డ్యూయల్ రోల్ ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద నుండి వచ్చిన టీజర్ కానీ, గ్లిమ్స్ కానీ, సాంగ్స్ కానీ వీటిల్లో రామ్ చరణ్ చాలా వీక్గా కనిపించాడు. ఒక యంగ్ కుర్రోల్లాగా బక్కగా కనిపించాడు. దీంట్లో మాత్రం పైల్వాన్ గెటప్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు భయ్య. చాలా లావుగా కనిపిస్తున్నాడు, అదేవిధంగా హైట్గా కూడా కనిపిస్తున్నాడు. అంటే రామ్ చరణ్ ఉండేదానికంటే హైట్గా కనిపిస్తున్నాడు. అందుకని నాకు చూసినట్టే ఇది ఏఐ రియల్ అని డౌట్ వచ్చింది భయ్య. కానీ కన్ఫర్మ్ చేసుకున్నాను ఫైనల్గా ఇది ఏఐ కాదు రియల్ అని. మరి టీజర్ అయితే నాకు పర్లేదు, బాగానే అనిపించింది. అంటే మరీ కొత్తదనం ఏం లేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కొంతమంది తోపు తురుమని పొగిడేస్తున్నారు, కానీ పెద్ద ఏం లేదు భయ్య. ఇంతకుముందే ధ్రువ అనే సినిమాలు ఇటువంటి సీన్లు రామ్ చరణ్ చాలా చేశాడు. మ్యూజిక్ కూడా అంత హెవీగా ఏం రావట్లేదు, ఏదో లోలో అలా వెళ్ళిపోతుంది తప్ప ఏఆర్ రెహమాన్ రేంజ్లో మ్యూజిక్ కూడా రాలేదు. చూడాలి భయ్య. మరి మూవీ ఏప్రిల్ 30వ తారీఖున రాబోతుంది కదా. వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మనమైతే మాట్లాడుకుందాం. నాకు ఈ గ్లిమ్స్ అయితే యావరేజ్గా అనిపించింది. అంటే అంత కొత్తగా ఏం లేదు, ఇంతకుముందు చూసినట్టే చూపించాడు మరి బుచ్చిబాబు సానా. చూడాలి మరి, మనం ఇప్పుడే మాట్లాడుకోకూడదు. ట్రైలర్ వచ్చిన తర్వాత, మూవీ వచ్చిన తర్వాత మనమైతే మాట్లాడుకుందాం. మరి మీకు ఏ విధంగా ఈ గ్లిమ్స్ అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.